హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నిరుదమ లైఫ్ స్టైల్. ఏంటి ధనా ఏదో ఇల్లు చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, విజయవాడలో మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చాం కదా, హోమ్ టూర్ చేద్దామని ఇలా వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇది ఇంట్లో హాల్లో అన్నమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి హాల్లో అన్ని బీడ్స్ వేసేసారు మా ఆడపడుచు. ఇక్కడ వచ్చేసి సోఫా సెట్ చూడండి, ఈ మధ్య కొన్నారు. చాలా బాగుందండి ఫర్నిచర్ చూడటానికి. ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూడండి, విండోస్ దగ్గర కర్టన్స్ కానీ చాలా చాలా బాగా అంతా సెట్ చేసుకున్నారు మా ఆడపడుచు. చూడండి ఫ్రెండ్స్, మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు ఎలా ఉందో. ఇది వచ్చేసి మినీ షోకేస్, ఇంట్లో చిన్న షోకేస్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకో బెడ్రూమ్, ఈ పక్కన అది హాల్లోనే ఇంకో బెడ్రూమ్ అన్నమాట. ఇక్కడ వెరీ బిగ్ టీవీ మీకు ఇలా కనిపిస్తుంది, కానీ చాలా పెద్ద టీవీ అండి. 1 lakh టీవీ ఇది. చాలా బాగుంది సౌండ్, అందుకు మనం థియేటర్లో కూర్చొని చూసినట్టే ఉంటుంది సౌండు. ఇది హాల్లో నుంచి ఇంకా వంట రూమ్లోకి వెళ్ళే దారి అన్నమాట. చూడండి, వాల్కి ఎంత బాగా డిజైన్ చేశారో, బాగుంది కదా. ఇక్కడ వచ్చేసి దేవుడి గది. దేవుడి గదికి ఎప్పుడు ఇలానే ఉంటుందండి, ఆ ఫ్లవర్స్ అవన్నీ తోరణాలు. ఏదో వీడియో కోసం అని అలాగా చేయలేదు, ఇంట్లో న్యాచురల్గా ఇలానే ఉంటుంది, ఎప్పటికీ ఇలానే ఉంటుంది. మా ఆడపడుచుకి ఇలా ఉంటేనే ఇల్లు చాలా ఇష్టం అన్నమాట. ఇక్కడ దేవుడి గది అండి, బాగుంటుంది. దేవుడి గదికి కూడా ఎప్పుడు అలంకరణ పెట్టి ఉంటారు. హాల్లో ఒక బెడ్రూమ్ మీకు ఆల్రెడీ చూపించానండి, ఇది ఇంకో బెడ్రూమ్ అన్నమాట. బెడ్రూమ్ చూడండి, ఈ బెడ్రూమ్ ఎలా ఉందో. ఈ బెడ్రూమ్లో సపరేట్గా టీవీ కూడా ఉంటుంది. చూడండి, అన్ని బెడ్రూమ్లు ఇలానే ఉంటాయండి, కానీ ప్రతి బెడ్రూమ్ లోపల చూపిస్తే మరీ వీడియో ల్యాగ్ అవుతుందని నేను ఒక బెడ్రూమే చూపిస్తున్నాను. ఈ బెడ్ పైన బ్లాంకెట్ చూడండి, సూపర్గా ఉంది. మా ఆడపడుచు ఇది బుక్ చేశారంట. చాలా బాగుందండి. ఎంత ఏసీ వేసుకున్నా, చలి ఎంతున్నా ఆ బెడ్షీట్ కప్పుకుంటే చాలా వెచ్చగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి విండో దగ్గర రాధాకృష్ణ వారిది 3D కర్టన్స్ కూడా సూపర్ ఉన్నాయండి. కర్టన్స్ది కూడా వీడియో నేను అప్లోడ్ చేస్తాను, ఎలా ఏంటి డీటెయిల్స్ చెప్తాను మీకు. చూడండి, ఈ పక్కన వచ్చేసి ఒక బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్లో మా ఆడపడుచు అన్నీ పెట్టుకుంటారనమాట. అంటే ఇవి ఏవైనా మేకప్ ఐటెము. ఇది బ్లాంకెట్ అండి, చాలా వెరీ బిగ్ సైజ్ బ్లాంకెట్. చూడండి, ఇలాంటివి మనం కూడా బుక్ చేసుకోవచ్చు. చూడండి, చాలా బాగుంది కదా చూడటానికి. ఏదైనా పిల్లలు అటు ఇటు ఏదైనా చేసినా కూడా ఏ మాపు కనిపించకుండా నీట్గా ఉంటుంది చూడటానికి. ఇది ఇంకో హాల్ అండి. ఇంతకు ముందు చూపించింది అయితే ఓన్లీ టీవీకి అండ్ సోఫా సెట్కి అన్నమాట, హాల్ సపరేటు. ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ హాల్ అన్నమాట. చూడండి, ఇక్కడ మినీ షోకేస్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి డిన్నర్ సెట్ ఏవైనా షోకేస్లో అలా పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇక్కడ ఒక బెడ్రూము, అటు సైడు ఇంకో బెడ్రూమ్ అండి. హాల్లో ఆల్రెడీ ఒక బెడ్రూమ్ చూపించాను. ఇది 3 బెడ్రూమ్ హౌస్ అండి, చాలా బాగుంటుంది. పెద్ద హౌస్, బెడ్రూమ్స్ కానీ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి సెన్సార్ లైట్స్ అన్నమాట. అవి మనం దగ్గరికి వచ్చినప్పుడు అవే వెలుగుతాయి, అవే ఆఫ్ అవుతాయి. కానీ చీకటి ఉండాలండి ఇంట్లో, చీకటి ఉన్నప్పుడైతే వెలుగుతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి వంట రూమ్లో చూడండి, ఈ మ్యాట్స్ వచ్చేసి వీళ్ళకి రోబో ఉందండి ఇంట్లో. ఆ రోబో వచ్చినప్పుడు ప్రతిసారి చేత తీయటం వేయటం లేకోకుండా ఇవి కూడా ఆన్లైన్లో బుక్ చేసేసారు, డోర్ మ్యాట్స్. వీటి గురించి కూడా ఒక వీడియో తీస్తాను నేను. చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ వచ్చేసి ఇంకా రైస్ కుక్కర్లు అవి పెట్టుకునే ఏరియా. చూడండి, ఇక్కడ వచ్చేసి డిష్ వాషర్ అండి, గిన్నెలు కడిగే మిషను. ఇక్కడ వచ్చేసి మైక్రోవేవ్, ఏమైనా మనం వేడి చేసుకోవడానికి అప్పటికప్పుడు బాగుంటుందండి. ప్రతిసారి మనము గ్యాస్ స్టవ్ వెలిగించుకోకుండా ఇలా. చూడండి ఎంత బాగుందో, వంట రూమ్ బాగుందండి. ఇంకా మేము వచ్చాం కాబట్టి కొంచెం వాటర్ బాటిల్స్ అటు ఇటు పెట్టేశాము. డిష్ వాషర్ అయితే చాలా నీట్గా పనిచేస్తుందండి. ఇది వచ్చేసి రోబో హౌస్ క్లీనింగ్ చేస్తుంది. అది ఇల్లు ఊడ్చి తుడిచి తడిబట్ట పెట్టేస్తుందండి, చాలా నీట్గా ఉంటుంది.
పని అయితే చాలా తక్కువ అండి. మనం ప్రతిదానికి చేయి పెట్టాల్సిన అవసరం లేదు. రోబోని ఫోన్లో ఆన్ చేసుకుంటే అదే క్లీన్ చేసేస్తుంది. ఇవి సెన్సార్ లైట్స్ అండి. బెడ్రూమ్లో కానీ, వంట రూమ్లో కానీ, హాల్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అంటే పవర్ లేనప్పుడు కానీ, మనం పవర్ ఆఫ్ చేసినప్పుడు నైట్ టైము మనము అవి ఏమి టచ్ చేయకుండా వాటి దగ్గరికి వెళ్ళి నించుంటే అవే ఆన్ అవుతాయి అన్నమాట. చూడండి, ఆఫ్ ఆన్ చేస్తున్నాను చూడండి మీకు అర్థం అవడానికి. ఇవి కానీ మీషోలోనే బుక్ చేశారు మా ఆడపడుచు. చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ ఒకే బెడ్రూమ్లో 2 పెట్టేసుకున్నారు. ఎందుకంటే మనం ప్రతిసారి స్విచ్ బోర్డ్ కోసం అటు ఇటు వెతకకుండా చాలా బెటర్ కదా అండి. చూడండి ఎంత బాగా సెట్ చేసుకున్నారో మా ఆడపడుచు. బెడ్రూమ్లో 2 పెట్టేశారనమాట. ఇక్కడ వచ్చేసి కిచెన్లో 4 బర్నాలు విడియం గ్యాస్ స్టవ్ అండి. చాలా బాగుంది, నీట్గా ఉంటుంది ఎప్పుడు. చూడండి ఎంత బాగుందో మా ఆడపడుచు వంట రూమ్ ఇలా సెట్ చేసుకున్నారు. మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గరే రైల్వే ట్రాక్ ఉంటుందండి. ఇలా ఉంటుంది, కానీ ట్రైన్ వచ్చినప్పుడు ఒక్కటే తప్ప మిగతా టైంలో ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఇలా ఉందండి మా ఆడపడుచు వాళ్ళ హోమ్ టూర్. ఎలా ఉంది, నచ్చిందా ఫ్రెండ్స్?